మీరు చూస్తున్న ఫోన్ ఇది శాంసంగ్ A0555F/DS. ఇది ఈ విధంగా వచ్చేసి ప్యాటర్న్ పడిపోయింది. మెనీ టైమ్స్ వాళ్ళు అటెంప్ట్ చేస్తుంటే దీనికి పూర్తిగా లాక్ అయితే పడిపోయింది. యూ హ్యావ్ ది టూ మనీ సక్సెస్ రేట్ అని చెప్పేసి ఎమర్జెన్సీ కాల్. మళ్ళీ ఇప్పుడు దేనికి పని చేయడం లేదు. దీన్ని మనమైతే హార్డ్ రీసెట్ అనేది కొట్టి మీకు క్లీన్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనికి ఛార్జింగ్ పిన్ అయితే కనెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేయాల. ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఈ సింబల్ అనేది ఛార్జింగ్ సింబల్ పడుతుంది. పడిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటను, పవర్ బటన్ రెండు కలిపి పట్టుకొని ఉండాలా. అది ఎప్పుడైతే స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుందో, స్క్రీన్ ఆఫ్ అయిన వెంటనే ఒక 5 నుంచి 7 సెకండ్లు పడుతుంది. వెంటనే తీసేసి వాల్యూమ్ అప్ డౌన్ బటన్ రెండు కలిపి గట్టిగా పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత శాంసంగ్ లోగో వస్తుంటే ఈ బటన్ అనేది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన వెంటనే మనకు ఎఫ్ఆర్పి లాక్కు సంబంధించిన ఇలాంటి ప్యాటర్న్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనము రీబూట్ సిస్టమ్ ఒకటి, రీబూట్ మోడ్ ఇవన్నీ కాకుండా వైప్ డేటా రీసెట్ అని కొట్టినామన్న తర్వాత మనము ఇక్కడ పవర్ బటన్ యూజ్ చేయాల. దీనికి వాల్యూమ్ బటన్ యూజ్ చేయాలి. కిందికి స్క్రోల్ అయ్యేదానికి పవర్ బటన్ వచ్చేసి ఓకే చేసేదానికి స్క్రోల్ ఓకే చేసుకోవాలా. వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ని పవర్ బటన్తో సెలెక్షన్ చేసి ఓకే చేయాల. ఓకే చేసిన తర్వాత ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని చెప్పేసి కింద ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మొత్తం ఎరేజ్ అయిపోతాయి. దీంట్లో ఉండేటివి ఏమేమి ఉంటే అన్నీ మొత్తం ఎరేజ్ అయిపోతాయి. దీనికి ఓకే చేసుకోవాలి పవర్ బటన్. చేసుకున్న వెంటనే ఇది టోటల్గా ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు సిస్టమ్ రీబూట్ నౌ అని చెప్పేసి మళ్ళీ పవర్ బటన్ నొక్కితే మనది లాక్ పోయి అన్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనమైతే శాంసంగ్ A0555F ఈ విధంగా అయితే హార్డ్ రీసెట్ అనేది చేస్తాము. ఒక 2-3 మినిట్స్ అనేది టైం అయితే తీసుకుంటుంది. మనం అప్పటి వరకు వెయిట్ చేసి తర్వాత మీకు టోటల్ ఇది శాంసంగ్ A05 ఛార్జింగ్ పోర్ట్ అనేది ఆ తర్వాత మనం తీసేయచ్చు. చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. స్టార్ట్ చేసుకుంటాము. ఓకే, నచ్చితే లైక్ చేయండి.